శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూన్ 7వ తారీఖు నుంచి 13 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ వార ప్రారంభంలో శుక్రుడు బుధుడు కలిసి భాగ్యస్థాన సంచారం. ఇది ఉన్నత విద్య ఆశించే వాళ్ళకి, విదేశ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారిలో ఉన్నటువంటి టాలెంట్కి, విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఇక 8వ తారీఖున ఈ శుక్రగ్రహం దశమ స్థానంలోకి మారుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఉచ్చ గురువు, దశమ స్థానంలో గురువు ఉచ్చలో ఉండడం వల్ల మన తులారాశి వారికి హంస మహాపురుష యోగం అనే యోగం యాక్టివేట్ అవ్వడం జరిగింది. ఆ కారణం వల్ల వీళ్ళకి వృత్తిలో ప్రాధాన్యత పెరుగుతుంది. ఎంతో కాలంగా పడుతున్నటువంటి మీ కష్టానికి ఒకేసారి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఆశ్చర్యంగా మీకు చాలా బిజీగా మారడం జరుగుతూ ఉంటుంది. దాంతో ఇక్కడ శుక్రగ్రహ ప్రవేశంతో ఇది సినిమా, మీడియా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన స్థితి ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడైనా దశమ స్థానంలోకి ఒక శుభగ్రహం వచ్చినప్పుడు జాతకుడు పడిన కష్టానికి, అతను చేసే మంచి ప్రయత్నాలకి ఖచ్చితమైనటువంటి ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఇక రాష్ట్రాధిపతిగా శుక్రుడు దశమంలో ప్రవేశించడం వల్ల అంటే స్వశక్తితో ఎవరి రికమెండేషన్ లేకుండా స్వయంగానే జీవితంలో ఎదగడానికి కారణమవుతూ ఉంటుంది. అదే ఏదైనా పాపగ్రహ సంచారం చేస్తున్న దశమ స్థానంలో పాపగ్రహ వీక్షణ ఉన్న జాతకుడు ఎంత కష్టపడ్డా ఆ ప్రయత్నం ఆలస్యం అవడం, ఏదో విధంగా ఆ ఫలితం జాతకుడికి పొందలేకపోవడం, దానివల్ల కొద్దిగా ధన నష్టం, చెడ్డ పేరు లాంటివి కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ తులారాశి వారికి ఈ జూన్ 8వ తారీఖు నుంచి మరి జూలై 4వ తారీఖు వరకు మరి సుమారుగా అటు ఇటుగా ఒక 28-30 రోజుల పాటు ఈ దశమ స్థానంలో గురు శుక్రుల కలయిక జీవితంలో ఎప్పుడూ పొందని విధంగా వృత్తిపరంగా మీరు గొప్ప సక్సెస్ పొందబోతున్నారు. అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మిగతా గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు యాస్టీజ్గా మనకి 6వ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల వృత్తిపరమైనటువంటి సక్సెస్ ఏ విధంగా అయినా జాతకుడు పొందడం జరుగుతుంది. ఇప్పుడు ఆ 6వ స్థానాన్ని గురుగ్రహం కూడా వీక్షించడం వల్ల మరింత ప్రాధాన్యత పెరగడం జరుగుతుంది. అంటే వృత్తిలో క్వాలిటీ ఏర్పడుతుంది. మనం పడిన కష్టానికి మరింత అదృష్టం తోడవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా జాతకుడు వృత్తిపరమైన సక్సెస్ ప్రధానంగా ఈ వారంలో పొందబోతున్నాడు. అయితే 7వ స్థానంలో కుజగ్రహ సంచారం జాతకుడికి మీరు ఎవరినైతే బాగా విశ్వసిస్తారో, ఎవరినైతే నమ్ముతారో చివరి నిమిషంలో వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం కానీ, వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం కానీ, సమయానికి అటెండ్ అవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో కూడా కొన్ని అనుకోని చికాకులు రావడం జరుగుతుంటుంది. టెంపరీగా జాతకుడు వైవాహిక జీవితానికి దూరం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే దాంపత్య సౌఖ్యాన్ని పొందలేకపోతుంటాడు, బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. సో ఈ విధంగా జాతకుడు అతి కష్టం వల్ల అయితేనే, అతి శ్రమ వల్ల అయితేనే ఏదో విధంగా భార్యాభర్తల మధ్య కొద్దిగా అవగాహన లోపం ఏర్పడుతుంది. వ్యాపార పరంగా పార్ట్నర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు చాలా వరకు అపార్థం చేసుకొని వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ అనుకున్నప్పుడు కూడా ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం మీరు తీసుకునే నిర్ణయం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. యాస్టీజ్గా ఈ స్పెక్యులేషన్, షేర్ మార్కెట్, ఈజీ మనీ విషయంలో ఎట్టి పరిస్థితులు కూడా ఆశించొద్దు. మీరు ఏదో కళ్ళకంటూ ఊహించు ఇది జరుగుతుంది అనుకుంటే మాత్రం అది జరిగే అవకాశం లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు ఓన్గా మీ స్వశక్తి మీదే, మీ దగ్గర ఉన్నటువంటి ధనంతోనే ప్లాన్ చేసుకోవాలి తప్ప ఎవరో ఒకరు వస్తారు, ఈ విధంగా ధనం వస్తుంది, ఈ విధంగా లోన్ వస్తుంది అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. బట్ ఏదైనా తులారాశి వారికి వారు వృత్తిపరంగా వాళ్ళ జీవితంలో ఎన్నడూ చూడ విధంగా గొప్ప అభివృద్ధి రాబోతుంది. సాధారణంగా ఈ గోచారంలో గ్రహాలు సంచరించినప్పుడు వారి యొక్క స్వక్షేత్రంలో కానీ, లేదంటే ఉచ్చక్షేత్రంలో కానీ, లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టేటస్లు ఉంటాయి. ఉదాహరణకి దశమ స్థానంలోకి రవి కుజులు వచ్చినప్పుడు దిగ్బలం పొందుతూ ఉంటారు.
సో ఈ విధంగా ప్రస్తుతం ఈ వారంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉండడం, బుధుడు స్వక్షేత్రంలో ఉండడం, అలాగే గురువు ఉచ్చ స్థితిలో ఉండడం, ఈ ప్రధాన గ్రహాలు అంటే ఈ బుధుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల వ్యాపార పరంగా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి విద్యార్థులకి చాలా అనుకూలత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. ఇక కుజుడి యొక్క బలం వల్ల సాధారణంగా కుజుడు జాతకంలో బలం ఉండడం వల్ల అది వ్యాపారం, స్థిరాస్తి వ్యాపారం కానీ, ఉద్యోగపరంగా ధైర్యంతో కూడుకున్నటువంటి వృత్తులు, ఈ యూనిఫారం వేసుకొని బాధ్యతాయుతంగా మెలిగేవారు, అలాగే డాక్టర్లు, ఇటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంది. గురుబలం ఉంటే ఇంకా గురువు ధనకారకుడు కాబట్టి విశేషంగా ధనం ఎక్కువగా రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ భక్తులు, పుణ్య కార్యక్రమాలు, దేవాలయాలు, దేవస్థానాలు విపరీతమైన రద్దీతో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువుల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే గోల్డ్, సిల్వరు మొదలగు మెటల్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఈ దేవతా విగ్రహాలకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. విద్యా సంస్థలు చాలా గొప్పగా రాణించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 గ్రహాలు రాబోయే రోజుల్లో మంచి మనీ రొటేషన్ అయి ఆటోమేటిక్గా కొంత ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వృత్తి లాంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ సమయంలో ఏదైనా పరిహారం అంటే ఎవరైతే భూమికి సంబంధించిన విషయాల్లో ఉంటారో వాళ్ళు హనుమాన్ పూజించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఏదైనా తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజించడం వలన వ్యక్తిగతంగా జీవితంలో పైకి రావాలనుకున్న వాళ్ళు రాణించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యాపార పరంగా అభివృద్ధి చెందామనుకున్న వాళ్ళకి బుధుడు, సో ఈ బుధుడు మరి ఆకుపచ్చ రంగుకు ప్రాధాన్యత ఇస్తుంటాడు కాబట్టి ఈ బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ, విఘ్నేశ్వర టెంపుల్లో కానీ, వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలతో అర్చించి విష్ణు సహస్రనామ పారాయణం చదవడం వల్ల అది కళ్యాణం కాని వారికి, వివాహం కాని వారికి జరుగుతూ ఉంటుంది. ఇంకా విద్యా విషయాల్లో, వ్యాపార విషయాల్లో గణపతికి బుధవారం రోజు గరికతో అర్చన చేసి అటుకులు నైవేద్యంగా పెట్టడం వల్ల విద్యార్థులు విపరీతంగా రాణించగలుగుతారు. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే గురుగ్రహం ఇప్పుడు బలంగా ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా మీకు ఎవరైతే విద్య నేర్పుతారో ఆ గురువుని కానీ, తల్లిదండ్రులను కానీ అది పూజించవచ్చు, వాళ్ళని గౌరవించవచ్చు, వాళ్ళని సత్కరించవచ్చు. వారికి ఏ ఇబ్బంది లేకుండా తీర్చగలిగే స్తోమత ఉన్న వాళ్ళు తీర్చవచ్చు, లేనివారు వారికి కనీసం గురువారం రోజైనా వాళ్ళ అవసరాలకి ఏదో విధంగా సర్వీస్ చేయడం వల్ల, అలాగే ప్రధానంగా ఈ గురువు యొక్క సంకల్పం పొందాలంటే దక్షిణామూర్తి ఒకటి ఆలోచన. అంటే ఏదైనా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అలాగే వీళ్ళని పూజించడం వల్ల మన సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం ఉంది. అంటే గోచారంలో చెప్పిన ఫలితాలు జరగాలంటే అది మీ జన్మ జాతకంలో కూడా ఆ ఫలితం ఉంటేనే గోచార ఫలితం మీకు ఇవ్వగలుగుతుంది. మీ జాతకంలో, జన్మ జాతకంలో లేని ఫలితం ఈ గోచారంలో వచ్చే గ్రహాలు మీకు ఇవ్వలేకపోతుంటాయి. అంటే ఈ గోచార ఫలితం ఏంటంటే మీ జాతకంలో ఉన్న ఫలితాలను అందించడమే, అది మంచి కానీ చెడు కానీ. సో ఇక సంపూర్ణంగా మీకు పూర్తి సమస్యలకు పరిష్కారం కావాలంటే మీ జన్మ జాతకం ఇంపార్టెంట్. దాని ప్రకారం ఎవరైనా జ్యోతిష్కులను చూపించి తగు విధండి పరిహారం, అంటే మీకు మీరు చేసుకునే పరిహారం మాత్రమే ఈ కలియుగంలో వర్క్ అవుతుంది తప్ప మీ తరపున ఇంకెవరు పరిహారం చేసినా అది 100కి 100 ఉపయోగం అయితే ఉండదు. ఏదో 5% 10% ఉపయోగం ఉంటే ఉండొచ్చు. ఏదైనా మీ యొక్క సమస్యల్ని మీరే మీ వ్యక్తిగతంగా చేసుకుంటేనే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.